మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రజల పక్షాన ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాం. ఎందుకింత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం. ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు చెప్పటం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాల్ని ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. అక్కడే ఇప్పుడు మాకు సమస్య వచ్చింది. ఆయనకి సింగపూర్ అంటే ఇష్టం. ఆ ఇష్టము ఆర్థిక పరమైన ఇష్టము, డీల్స్ పరంగా ఇష్టం, రాజకీయంగా 4 శతాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం, శ్రమ అంతా కూడా సింగపూర్లోనే ఉంది. లండన్ వెళ్తున్నానని చెప్పి సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు వెళ్ళారా? సింగపూర్లోనే ఉన్నారా? ఇవన్నీ అనుమానాలు. మీరు లండన్ వెళ్ళాలనుకున్నారు, కానీ అక్కడ మీ అబ్బాయి ఉన్నాడని మీకు తెలుసు. ఇప్పుడు అబ్బాయికి నాన్నగారికి ఏమో తొందరగా నాన్నగారు మీరు దిగిపోతే నేను మరి ఎక్కాలి కదా, మన కుటుంబంలో ఒప్పందం అదే కదా అని రోజు ఘర్షణ జరుగుతుంది. మీ అందరికి తెలిసిన చరిత్ర, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్షణంలోనైనా చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి లోకేష్ ద్వారానే గండం పొంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి గండం కాదు, ఆంధ్ర రాష్ట్రానికే గండం పొంచి ఉందని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనను, దానికి కారణాలపై జరుగుతున్న చర్చను చూసి టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటారు బాబు, మన ముఖ్యమంత్రి గారు కనీసం మనకు సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇటు కనీసం ఏం జరుగుతుందో కూడా ఆ ఆంతరంగికమైనటువంటి ఏ ఒక్క వ్యక్తులకు, పార్టీ వ్యక్తులకు సమాచారమే ఉండటం లేదు. దీనికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తన టూర్ని రహస్యంగా ఉంచాడన్న విషయాలపైన ప్రజలకు మాత్రం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి.